భారత్ మాతాకి భారత్ మాతా అందరూ ఒకలిగిస్తాలని లేట్ అవుద్ది. మాతరం మాతరం బోలో భారత్ మాతా కే జోహార్ పెహల్గాం అమరులకు, జోహార్ పెహల్గాం అమరులకు. ఉగ్రవాదం నశించాలి, నశించాలి నశించాలి. ముష్కరుల అంతం, భారతదేశం పంతం, ముష్కరుల అంతం, భారతదేశం పంతం. జోహార్ పెహల్గాం అమరులకు, జోహార్ పెహల్గాం అమరులకు. భారత్ మాతా కే भारत माता की जय, भारत माता की, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की भारत माता की నశించాలి నశించాలి హటాలే నశించాలి, ఉగ్రవాదం నశించాలి, నశించాలి నశించాలి, ఉగ్రవాదం నశించాలి. भारत माता के जय, भारत माता के जय, भारत बोलो भारत माता के जय, बोलो भारत माता के. కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన భారతదేశం నుంచి మేమందరం కూడా ప్రజలందరం కూడా ఖండిస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం ఆయన కూడా ఈ విషయం తెలియగానే దిగ్భ్రాంతి చెంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అక్కడ అమరులైనటువంటి మన ప్రజానికాన్ని అందరికీ కూడా సంతాపం తెలుపుతూ వారి కోసం 3 రోజులు సంతాప కార్యక్రమాలు చేయాలని చెప్పి మా కార్యకర్తలందరికీ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో క్యాండిల్ నిరసనని దెందులూరు గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో ఈరోజు ఇక్కడ మా దెందులూరు జన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేమందరం కూడా ఆ ఘటనకు నిరసనగా క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మానవహారం చేయటం, నిరసన దీక్షలు చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా శాంతియుతంగా మేమందరం కూడా నిరసన తెలపడం జరుగుతుంది. మా జనసేన శ్రేణులందరికీ కూడా ఇంకా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను కూడా మనం చక్కగా వాళ్ళకి మన తరపు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే చనిపోయారో 28 మంది హతులయ్యారు, వాళ్ళందరికీ కూడా మన తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కోసం మన నిరసన తెలియజేస్తూ మన అందరం కూడా వాళ్ళకి ఈ కష్టకాలంలో వారికి తోడుగా ఉండాలని చెప్పి మేము అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా రేపు కూడా మానవహారం చేయడం, అలాగే నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. మా తరపు నుంచి మేము దేశమంతా కూడా మేమందరం కూడా ఒకటై ఉన్నాము. ఈ ముష్కరులందరినీ కూడా హతం చేసే వరకు కూడా మేమందరం నిద్రపోము. మేము కూడా మా సైన్యానికి తోడుగా ఉంటామని చెప్పి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అలాగే ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మన ప్రధానమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైన నిర్ణయాలు అని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాము. అదే